జోక్ ఆఫ్ ద ఇయర్ కామెడీ కాక మరేంటి? గడిచిన 5 ఏళ్లలో అసెంబ్లీతో పెద్దగా టచ్ లో లేని నాటి ప్రతిపక్ష నాయకుడు, నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు అంతా తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పడం, పైగా అసెంబ్లీ సమావేశాలను గతం కంటే భిన్నంగా నిర్వహిస్తామన్నారు సీఎం జగన్. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు 2 రోజుల శిక్షణా తరగతులను ప్రారంభించిన సీఎం జగన్ సభలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం కల్పిస్తామన్నారు. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ ఎంతో విలువైన సూచనలు చేశారు. సభ్యులు నడుచుకుంటేనే ప్రజలు గౌరవిస్తారన్నారు. అసెంబ్లీ నిర్వహణకు గంటకు 6 లక్షల రూపాయల వ్యయం అవుతోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అసెంబ్లీ వ్యవహారాలపై అవగాహన పెంచుకోవాలని, చట్టసభల్లో మాట్లాడే తీరు హుందాగా ఉండాలని, అర్థవంతమైన చర్చలు చేయాలని సభ్యులకు సూచించారు. ఎంత గొప్ప వక్తైనా సభలో మాట్లాడాలనుకునే అంశంపై ముందుగానే అవగాహన ఏర్పరచుకోవాలి అని, పూర్తి సమాచారంతో మాట్లాడాలి అని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. వ్యక్తిగత దూషణలకు దిగకూడదు అని, అందరికీ మార్గదర్శకంగా నిలిచేలా ప్రవర్తించాలని అన్నారు. అత్యవసరమైతే తప్ప సమావేశాలకు గైర్హాజరు కాకూడదు అని సూచించారు. ఈ మాటలపైనే సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. అప్పట్లో అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టిన వారంతా ఇప్పుడు అసెంబ్లీకి హాజరు కావాలంటూ చెప్పడం హాస్యాస్పదం అన్నారు. చట్టసభల్లో మాట్లాడే తీరు హుందాగా ఉండాలి అని చెప్పిన ఈ నేతలంతా గతంలో తమ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఎలా ప్రవర్తించారో మర్చిపోయారా అని ప్రశ్నిస్తున్నారు. గంటకు 6 లక్షల వ్యయం అవుతోందని చెప్పిన ఈ నేతలకు గతంలో సమావేశాలు ఎగ్గొట్టినప్పుడు ఎంత ప్రజాధనం వృధా అవుతోందో అప్పుడు స్ఫురణకు రాలేదా అని నిలదీస్తున్నారు. అయినా అప్పట్లో తప్పంతా అధికార పక్షం పైకి నెట్టేసి గాలికి తిరిగిన వైసీపీ నేతలంతా ఇప్పుడు నీతి సూత్రాలు వల్లెవేస్తుంటే దయ్యాలు, వేదాలు వల్లించినట్టుందనే విమర్శలు పేలుతున్నాయి. మొత్తానికి ఇప్పటికైనా అసెంబ్లీ ఎందుకో, ఏం చర్చించాలో, ఏం చర్చించకూడదో క్లారిటీ వచ్చినట్టుందే అనే జోకులు వేసుకుంటున్నారు.